ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారిని స్వయంగా అర్చించుకునే అవకాశం ఇక్కడ లభిస్తుందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దీక్షలో మాలధారణలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. నమస్కారం, నా పేరు మారుతి హరీష్ కుమార్. నేను ఆలయ ట్రస్ట్ మెంబర్ని. విశాఖపట్నం జిల్లా కంచరపాలెం ఇందిరానగర్ 1 ఊర్వశి జంక్షన్ ఇందిరానగర్ 1 కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 1975 సంవత్సరం నుంచి కూడా స్వామివారి ఆలయం 1975 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. నేటికి కూడా స్వామివారు భక్తులకి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు వెలిసిల్లుతున్నారు. ఇచ్చట స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి మంగళవారం కూడా భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారి మీద అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం భక్తులకి మేము అవకాశాన్ని అనేది అనాదిగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని కోరుకున్న వారికి సంతానం, వివాహం లేని వారికి వివాహం, ఆరోగ్యం, రోగబాధలు ఇలా రకరకాలన్నిటికీ కూడా స్వామివారిని కొలిస్తే అవన్నీ వెంటనే తీరుతున్నాయని భక్తుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. ఇక మేము ప్రతి ఏటా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి చైత్ర పూర్ణిమ మహోత్సవాలను 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ చైత్ర పూర్ణిమ మహోత్సవాల్లో భక్తులు మాలాధారణ చేసి స్వామివారికి కావిళ్ళు, ఆట కావిళ్ళు, పాల కావిళ్ళు, పాల చెంబులు, విభూతితో స్వామివారికి అభిషేకిస్తారు. స్వామివారి మాలాధారణ చేసిన భక్తులు ఒంటి నిండా సోలాలు గుచ్చుకొని గంప సోలాలతో, నాలిక సోలాలతో, బొగ్గు సోలాలతో స్వామివారికి మొక్కులు అనేవి చెల్లిస్తూ వస్తున్నారు. అదే రోజు చైత్ర పూర్ణిమ రోజున సాయంకాలం స్వామివారి తిరువీధి రథోత్సవం అనేది ఆలయం దగ్గర నుంచి ప్రారంభమై కంచరపాలెం మెట్టి మీద ఉన్న ముత్యాలమ్మ గుడిని చేరుకొని ముత్యాలమ్మ గుడి నుంచి మళ్ళీ నేరుగా ఆలయానికి వచ్చి స్వామివారికి విభూతి అభిషేకంతో చైత్ర పూర్ణిమ మహోత్సవం అనేది ముగుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం అంతరాలయం మహామండపం కూడా మేము పునర్నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్వామివారు సుమారు 50 సంవత్సరాలు అవుతుంది గుడి పూర్తయి నేటికి. ఈ 50 సంవత్సరాల్లో కూడా ఎంతోమంది భక్తులు స్వామివారు కోరిన కోరికలు తీర్చారు. భక్తుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం స్వామివారిని ఇక్కడ వేడుకుంటే ప్రతిదీ ఏం కోరుకున్నా కూడా జరుగుతుందని భక్తుల నుంచి అనాదిగా వస్తున్నటువంటి నమ్మకం.